చిత్తశుద్ధితో ఒక మంచి ప్రణాళికతో ఒకరి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పూర్తి స్థాయిలో డబ్బుతో మనం తీర్చలేకపోయినా కానీ నేనున్నా సోదరా అంటూ మనం వెళ్ళగలిగితే నిజంగా వాళ్ళంతా కూడా మా ఊళ్ళు ఉన్నారు, మాకేం భయం లేదు. రాబోయే రోజుల్లో వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి తొలగించాల్సిన అవసరం మనకేముంది? మనమే మన పార్టీని ప్రతి నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగితే ఒక్కసారి మనకు అధికారంలోకి వస్తే వీళ్ళు బీసీ సోదరులు, బీసీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ మరి ఏకతాంత్రంపై మరి ఈ రోజున మన పార్టీని గెలిపించుకున్నారు. మన బీసీ సోదరులు, మన ఎస్సీ ఎస్టీ సోదరులు, ఇంకా కుటుంబాలు అందరూ కూడా మన తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎంతో అద్భుతంగా మరి గెలిచారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనోళ్ళు ఉండాలని చెప్పాలని అన్న రోజున నిజంగా మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లానే నా మిత్రుడు ధరణకోట లక్ష్మీనారాయణ నాయబ్రాహ్మణ సంఘంలో చేస్తూ బీసీ సంఘాల్లో కూడా అన్నిటిని ప్రోత్సహిస్తా మరి ఎంతో ఇదిగా ముందుకు నడుస్తూ ఎక్కడ సమస్య ఉండే కానీ నేనున్నానంటూ మరి అక్కడికి వచ్చి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ మరి మన కార్పొరేషన్ డైరెక్టర్, వైసీపీలో కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత అప్పుడు పెట్టాలని మన సోదరులు అక్కడక్కడ కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ ఉన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కానీ స్థానిక శాసనసభ్యులు వాడుంటా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇట్లానే ఫోన్లు పెట్టేవాళ్ళు. మరి ఏంటి అంటే మనోళ్ళు కాబట్టి ఆ ఫోన్ల ద్వారా అక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ ఎన్నో సమస్యలు కూడా పరిష్కరించాడు. మరి అదేవిధంగా ఇంకా హైలైట్ విషయం ఏంటంటే బీఎస్పీ పార్టీలోకి రావడానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీని దగ్గర నుంచి రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి మొట్టమొదటిగా మా ధరణకోట లక్ష్మీనారాయణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే విధంగా మనం అందరం కూడా నడవగలిగితే అందరూ ఉన్నారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు, చాలా కాలం చేసినట్టు. అంటే వాళ్ళ గురించి వివరాలు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు, తప్పుగా అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మరి బీఎస్పీ పార్టీ అనే పార్టీ గురించి నేను ఎత్తకూడదు, కానీ ఎత్తాల్సిన అవసరం కూడా ఎత్తాను. ఎందుకంటే మనం ఇదివరకు 100 ఏళ్ళు బతికేవాడు, ఇప్పుడు 40-50 మంది వెళ్ళిపోతున్నాం. ఇక మరి కులమతాలుగా చెప్తే ఏదేమో నాకు తెలియదు కానీ బ్రహ్మంగా చెప్పి కొన్ని అంత్యసత్యంగా జరుగుతున్నాయి. 7 ఏళ్ళకి అందరికీ పోయిందన్నట్టు తెలియదు. అంతే మరి ఈ జనం అంటున్నట్టు 7 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఈ జనం ఉండవు, 2వ పోవడమే సరిపోయింది. అదే ఇటు పోతాం కాబట్టి మనం ఉన్న రోజుల్లో కూడా తప్పనిసరిగా మనం ఈ పార్టీని బలోపేతం తీసుకొని బీసీలంతా ఐక్యతగా ఉండి మనకి మంచి చేసేవారని బట్టి మనం నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా మీరు బాగా ఆలోచించి సమస్యలు దిశగా సమస్యలు మనం తీర్చలేము. మన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఇంటి కేసు పెడుతున్నారు, వీళ్ళు వాళ్ళు కేసు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక గుడి విషయంలో అడ్డుకోలు నిలబడ్డా, నన్నేం చేయలేకపోయారు. కానీ మనకి మన అనే వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. సరే ఎన్ని జరిగినా కానీ ఒక మంచి విషయంలో మనం పోయినా కానీ తెలియదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్టీ బీసీ సమైనటువంటి మంచి బలోపేతం కావాలని సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ కలవదు. సంతోషం. మరి బీసీలు రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలని సందేశాన్ని ఇస్తూ అదేవిధంగా బీసీ కులగణ ఎంతైనా ఆవశ్యకత ఉందని చెప్పేసి సందేశం ఇచ్చిన మహిళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీ సోదరులు ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళు మరి నాయబ్రాహ్మణ సేవా సంఘం పరంజ్యోతి గారికి అలాగే అధికార ప్రతినిధి ధరణకోట లక్ష్మీనారాయణ గారికి మరియు చైర్మన్గా ఉన్నటువంటి ఏ పూర్ణచంద్రరావు గారికి మిగతా పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఆహ్వానాన్ని మన్నించి అందరూ పిలువగా విచ్చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు బీసీ కులగణన గురించి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మన బీసీ సమన్వయ కమిటీ ఈ బాపట్ల జిల్లా కమిటీని ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుల వారికి ముందుగా ధన్యవాదాలు. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ అన్ని బీసీ సంబంధించిన అన్ని కులాల వారీగా సమీకరించి బాపట్ల జిల్లా కన్వీనర్ని చైర్మన్ తోటి కూడా కలుపుకొని అందరితోటి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి
ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల వరకు ఉన్నటువంటి మన సోదరులందరినీ సమీకరించి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సమన్వయ కమిటీని బలోపేతం చేయడానికి మా వంతు పూర్తిగా నేను సహకరిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తాను. మరి బీసీ సమన్వయ కమిటీ స్టేట్ అధికార ప్రతినిధి శ్రీనివాసరావు గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వేదిక అలంకరించిన పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ బలహీన వర్గాల కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మన బలహీన వర్గాల మిత్రులందరం కలిసి ఇక్కడ బీసీ కులగన్న పైన మీటింగ్ జరుపుకోవటం శుభపరిణామం. ఈ బాపట్ల ఎంపీ మన బలహీన వర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బాపట్ల ఎంపీ ఎస్సీ అవుతున్నాడు అంటే కారణం పార్లమెంటులో అంబేద్కర్ మహానుభావుడు పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలితమే. ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు బాపట్ల, తిరుపతి వంటి నియోజకవర్గాల్లో ఎంపీలుగా, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారంటే కారణం అంబేద్కర్ మహానుభావుడు పార్లమెంట్లో పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు. అదేవిధంగా పార్లమెంట్లో చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ పెడితే ఖచ్చితంగా బీసీ వర్గాల నుండి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ఉన్నటువంటి ఈ బాపట్లలో బ్రాహ్మణ సామాజిక వర్గం మహా అయితే 3 నుంచి 5 వేలు ఉంటాయి. 2 తరాల పాటు సుమారు 15-20 సంవత్సరాలు బ్రాహ్మణులు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు. ఇప్పుడున్నటువంటి రాజుగారు ఎమ్మెల్యే గారు, రాజుల ఓటింగ్ ఎంత ఉంటుంది బాపట్లలో? మహా అయితే 4-5 వేలు. ఇవాళ ఆయన రాజుగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ బాపట్ల నియోజకవర్గంలో 30,000 పైచులకు యాదవ్ ఓటర్లు ఉన్నారు, గౌడ ఓటర్లు ఉన్నారు, పద్మశాలి ఓటర్లు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు. ఈ బాపట్ల నియోజకవర్గంలో 2 లక్షల పైచులకు బలహీన వర్గాల ఓట్లు ఉన్నప్పటికీ కేవలం 4-5 వేల ఓట్లు ఉన్నటువంటి రాజులు, బ్రాహ్మణులు మనందరినీ పరిపాలిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం. సో సమగ్ర కులగణన జరిపితే మాత్రమే, ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపితే ఏ నియోజకవర్గంలో యాదవుల ఓటింగ్ ఎంత ఉంది, గౌడ్ల ఓటింగ్ ఎంత ఉంది, పద్మశాలీల ఓటింగ్ ఎంత ఉంది, రజకల ఓటింగ్ ఎంత ఉంది, కాళింగల ఓటింగ్ ఎంత ఉంది, మున్నూరు కాపుల ఓటింగ్ ఎంత ఉంది, వడ్డెర్ల ఓటింగ్ ఎంత ఉంది, ఇది ఖచ్చితమైన లెక్కలు తెలిసిన రోజు మాత్రమే ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు అధికంగా వచ్చి మనం రాజ్యాధికారానికి చేరువవుతాం. మనం రాజ్యాధికారానికి చేరువ కాని రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి కమ్మారెడ్డి, కాపు రాజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భూమిని కూడా లక్షల ఎకరాలైనటువంటి ఎస్ఐన్ భూములను వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలకు ఉన్నటువంటి భూమిని కానివ్వండి, ఇసుకలు కానివ్వండి, భగవంతుడిచ్చినటువంటి సహజ వనరులన్నింటినీ కూడా లక్షల కోట్లకు ఈ 4-5 కులాల వాళ్ళే దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ విధంగా దోపిడీ చేయగలుగుతున్నారంటే ఇవాళ రెడ్లలో 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చౌదరీస్ 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజులు పట్టుమంది 1% కూడా లేనటువంటి రాజుల నుంచి 6-7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాపుల నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అయితే కమ్మ కాపు లేకపోతే రెడ్డి కాపు అధికారం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎస్ఐన్ భూములున్నా, ఎక్కడ భూములున్నా వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఇసుక రీతిలోనూ వాళ్ళే ఉంటున్నారు. దేవుడిచ్చినటువంటి ఇసుకను అమ్ముకొని వేల కోట్ల దోపిడీ చేస్తా ఉన్నారు. ఏ బార్ షాప్ తీసినా సరే వాళ్ళే ఉంటున్నారు. ప్రతి వ్యాపారంలోనూ వాళ్ళే ఉంటున్నారు. ఇవన్నీ పోవాలంటే ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన ఒక్కటే
మార్గం. ఈ సమగ్ర కులగణన జరిగితే ఈ రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత ఉన్నారు జనాభా దామాష ప్రకారం మనకు రావాల్సినటువంటి సీట్లు మనకి ఇచ్చేంత వరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ సమగ్ర బీసీ కులగణనకు పోరాటానికి అండగా ఉందాం. సమగ్ర కులగణన జరిగేంత వరకు మన పోరాటాన్ని ఉధృతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం ఈ సమగ్ర బీసీ కులనకు ప్రతి మీటింగ్లోనూ, ప్రతి ధర్నా కార్యక్రమంలోనూ, ప్రతి పోరాటంలో కూడా యాదవ్ జాతి ఈ సమగ్ర కులగణనకు పాటుపడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం. కులగణన ఒకటే ఏకైక మార్గం. ఈ దేశంలో బీసీల కులగణన తీయాలి, బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు దక్కాలి అని చెప్పి సందేశం ఇచ్చిన స్టేట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మరొక ముఖ్య అతిథి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి బీఎస్పీ పార్టీ మరియు బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రావు గారిని బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి. వారి వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి మనసులోనే స్మృత్యాంజలి అర్పిస్తూ ఇక్కడికి వచ్చిన బీసీ సమన్వయ కమిటీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు. నేను మన బాపట్ల పార్లమెంటుకి బహుజన సమాజ్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా పోటీ చేసి ఉన్నాను. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. అలాగే అడ్వకేట్ కూడా, నేను రిటైర్డ్ ప్రొఫెసర్. శ్రీనివాసరావు గారు చాలా స్టాటిస్టికల్గా ఏ కులం వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారు, పదవులు ఏ కులం వాళ్ళు ఎక్కువగా పొందుతున్నారో క్లుప్తంగా చెప్పారు. దీనిని వివరంగా మన బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న కులాంధ్రప్రదేశ్ ఈ పుస్తకంలో వివరంగా అన్నీ చెప్పడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఈ బుక్ను తయారు చేశారు. ఇది ఇంటర్నెట్లో కానీ, పొలిటికల్ పార్టీస్లో కానీ, వేరే లైబ్రరీస్లో కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ దొరకదు మనకి. అటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకంలో పొందుపరిచారు మన కోసమే, ముఖ్యంగా బీసీల కోసమే. దీని హెడ్డింగే చూడండి, మీ చేతుల్లో ఉన్నది కులాంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ కులాల కుంపట్లతో రగిలిపోతూ ఉంది. అందుకే దీని పేరు కులాంధ్రప్రదేశ్ అని పెట్టారు మన నాయకులు. దీనిలో మొదటి పేజే హెడ్డింగ్ చూడండి. లెఫ్ట్ సైడు, రైట్ సైడు 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాల వారే మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు భారత రాష్ట్రంలో. ఒకవైపు టీడీపీ, కమ్మ, ఎన్టీఆర్ కుటుంబం. రెండో వైపు రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబం, వైసీపీ. అది కాంగ్రెస్ పార్టీ అయినా వైసీపీ అయినా ఒకటే, రెడ్డి. మరొకటి కమ్మ. ఈ 2 కులాల వల్లే మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. వీరి జనాభా ఎంతో చాలామంది మీకు అందరికీ తెలుసు. కమ్మ జనాభా మన రాష్ట్రంలో దాదాపుగా 5%, రెడ్ల జనాభా 6%. మరి మన బీసీ జనాభా ఎంత? ప్రభుత్వ లెక్కల ప్రకారం 27%. మన మైండ్కి తెలిసింది దాదాపుగా 50%. ఇవన్నీ లెక్కల్లో కాదు, గవర్నమెంట్ లెక్కలు తీస్తే ఇంకా పెరుగుతుంది బీసీ జనాభా. మన ప్రధాన అజెండా బీసీ కుల గణన చేయాలి. ప్రతి కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేమెంత, మాకెంత, ఇది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కుల జన గణన జరగాలి. అది మాత్రం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు కుల జనగణన చేయించాడు. మనందరికీ తెలుసు అది. ప్రతి వాలంటీరు 50 ఏళ్ళకి వెళ్ళి మీరు ఏ క్యాస్టు, ఏ మతము, వాళ్ళ తలసరి ఆదాయం ఎంత, ఈ వివరాలన్నీ సేకరించారు.
కానీ బయట పెట్టలేదు. మనం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కుల జనగణన చేయమని, కానీ చేయమంటున్నారు. ఈ మధ్య చంద్రబాబు గారు ఒక 4-5 రోజుల క్రితం మేము ఈ కుల జనగణన బయట పెడతామన్నారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ఫర్మేషను ఇప్పుడు ఆయన బయట పెడతాడట. ఎట్లా బయట పెడతాడన్నాడు? మొదటిగా ఎస్సీ జనాభా ఎంతో బయట పెడతాడట. కొన్నాళ్ళు దాని మీద చర్చలు, తండుకోటాలు, గొడవలు. ఆ తర్వాత ఎస్టీలను పెడతాడట. ఆ తర్వాత బీసీల జనాభా బయట పెడతాడట. దేనికి ఇది? మనల్ని చిచ్చు పెట్టారు. మనం కోరుతున్నదేంటి? బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పష్టంగా జనగణన చేయండి. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో స్టాటిస్టికల్గా చెప్పండి మాకు. చెప్తే ఏమవుతుంది? వెంటనే మనలో చైతన్యం వస్తుంది. మన కులం వాళ్ళు ఇంతమంది ఉన్నాం కాబట్టి మనకి ఇన్ని ఎమ్మెల్యేలు రావాలి, ఇన్ని ఎంపీలు రావాలి, ఇన్ని జడ్పీటీసీలు రావాలి, ఇన్ని ఎంపీటీసీలు రావాలి, ఇన్ని సర్పంచులు రావాలి, ఇన్ని కౌన్సిలర్లు రావాలి, ఇంతమంది చైర్మన్లు రావాలని ఒక చైతన్యం వస్తుంది మనలో. ఆ చైతన్యం వస్తే అది ఎవరికి ప్రమాదం? అధికార పార్టీకి ప్రమాదం. అధికారం కోరుకుంటున్న గుర్తించాం. అందుకే మనం ఇప్పుడు కుల జనగణన చేయాలన్నాం. దయచేసి మొదటి పేజీ చూడండి. ఈ పుస్తకంలో దయచేసి చూడండి, మంచి ఇన్ఫర్మేషన్. పుస్తకం మొత్తం తర్వాత చదవండి మీరు ఇంటికి వెళ్ళి. ఇది భద్రంగా దాచిపెట్టుకోండి. మన బీసీలందరికీ ఇంట్లో ఒక భగవద్గీతలాగా ఉంచుకోవాలి మనం. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు మనకి. చూడండి, ఒక బాక్స్ ఐటమ్ ఉంది. 1952 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికలు 16. 1952 నుంచి అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం జరిగిన ఎన్నికలు ఎప్పటి వరకు? 2022 మొన్న మే 13 జరిగిన ఎన్నికల వరకు మొత్తం ఎన్నికలు 16 సార్లు జరిగినాయి. మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేలు మన ఆంధ్రప్రదేశ్లో 2902 మంది. కుడి పక్కన చూడండి. ఇదే కాలంలో తెలంగాణలో అయితే 1743, 2 తెలుగు రాష్ట్రాల్లో 4640 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. చూడండి, 16 ఎన్నికల్లో మొత్తం 1743 తెలంగాణ అయితే మన దగ్గర మొత్తం కలిపి 4645 మంది మాత్రమే ఎన్నికయ్యారు. తర్వాత 5వ పేజీకి రండి దయచేసి. 5వ పేజీలో ఒక టేబుల్ ఉంది. మొత్తం ఎమ్మెల్యేలు 1952 నుంచి 2024 వరకు టేబుల్ చూశారు కదా. రెడ్లు 658 మంది, కమ్మ 549 మంది, యాదవులు 46, గౌడ కానీ సెట్లు కానీ శెట్టి బలిజి కానీ మొత్తం కలిపి 68 మంది మొత్తం మనకి. సో ఇది రాజకీయ దోపిడీ. మొత్తం 2902 మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళలో కమ్మలు 1207 మంది ఉన్నారు. అట్లాగే రెడ్లు కలిపితే మొత్తం 658 మంది ఉన్నారు మనకి. ఇది రాజకీయ దోపిడీ. మనకి 7వ పేజీ చూడండి ఒకసారి. ఆ కింద టేబుల్ ఇది చాలా వివరంగా ఏ కులం వాళ్ళు ఎంత దోపిడీ చేశారో, రాజకీయ దోపిడీ మనల్ని చేశారో ఈ టేబులే చెప్తుంది మనకి. ఎమ్మెల్యేల కుల గణన పట్టిక దయచేసి జాగ్రత్తగా చూడండి. రెడ్లు ఇందాక నేను చెప్పాను 6% మాత్రమే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ జనాభా 6%. కానీ ఎమ్మెల్యేల సంఖ్య జనాభా తామాషా ప్రకారం 174 మంది అవ్వాలి. ఎప్పుడో ఈ 16 ఎన్నికలలో కలిపి 6% రెడ్లు ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా 174 మంది మాత్రమే అవ్వాలి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ప్రకారం. కానీ ఎంతమంది అయ్యారు? 658 మంది అయ్యారు. చూడండి ఎంత రాజకీయ దోపిడీ జరిగిందో ఇక్కడ. 174 మంది అవ్వాల్సిన రెడ్లు 658 మంది అయ్యారు. అంటే ఎంతమంది ఎక్కువయ్యారు? 484 మంది ఎక్కువయ్యారు. దాని క్రింద చూడండి, కమ్మ వాళ్ళు 5% మాత్రమే జనాభా. వాళ్ళు 145 మంది ఎమ్మెల్యేలు అవ్వాలైతే 549 ఎమ్మెల్యేలు అయ్యారు ఈ 16 ఎన్నికల్లో. అక్కడ రాజకీయ దోపిడీ ఎంత జరిగింది? 404 జరిగింది. అంటే ఈ రెడ్లు కమ్మలు కలిపి ఈ 16 ఎన్నికలలో 888 మంది ఎమ్మెల్యేలు ఎక్సెస్ అయ్యారు వాళ్ళ జనాభా కంటే.
ఈ 888 ఎమ్మెల్యేల సీట్లు ఎక్కడివి? మనవి. బీసీసీవే, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీని కాదు, ఓన్లీ బీసీసీవే. ఇది మనం గమనించాలి. ఎస్సీ ఎస్టీని రాజ్యాంగ ప్రకారం రిజర్వ్ చేసి ఉన్నారు, అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఈ 16 ఎన్నికలలో 888 మంది ఎమ్మెల్యేలు బీసీలు కావాలంటే బీసీల స్థానంలో కమ్మారెడ్లు అయ్యారు. ఈ దోపిడీని ఇంకా సహిద్దామా? చూస్తూ ఊరుకుందామా? లేదంటే మన వాటా మనం తెచ్చుకోవటానికి మనం పోరాడదామా? ఇది మన ముందున్న ప్రశ్న. ఖచ్చితంగా మన వాటా మనకు రావాలి. రావాలి అంటే ముందుగా కుల జనగణన జరిగి తీరాలి. కుల జనగణన జరిగితే వాళ్ళు 5% 6% ఎలా ఉన్నారో, యాదవులు ఎంతమంది ఉన్నారు, గౌడ ఎంతమంది ఉన్నారు, నాయి బ్రాహ్మణ్ ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ ఎంతమంది ఉందో మనకు అవగాహన వస్తుంది. దాని ప్రకారం ఇదిగో మేము ఎంతమంది ఉన్నాం, మాకు ఇన్ని ఎమ్మెల్యేలు రావాలని ఒక చైతన్యవంతమైన ఉద్యమాన్ని మనం ప్రారంభించుకోవచ్చు. దానికోసమే కుల జనగణన జరిపి తీరాలి. ఈ కుల జనగణన జరగాలంటే ఒక రోజుతోనో ఒక మీటింగ్తోనో అయ్యేది కాదు. ఖచ్చితంగా మన అందరం కూడా చైతన్యవంతులం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఇది చంద్రబాబు చెవులకి ఒక పెద్ద ధ్వనిలాగా వినపడాలి. ఆ వినిపించే శక్తి బీసీలమైన మన దగ్గర ఉంది. మనకి బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. సో ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన బీసీ సమన్వయ కమిటీ, ఈ కమిటీకి రాష్ట్ర నాయకులు అంగడాల పూర్ణచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు దాదాపుగా 40-45 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో అలాంటి మహానుభావుడు మనకి సమన్వయ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. పూర్ణచంద్రరావు గారే కాదు, మన డీజీపీ, రిటైర్డ్ డీజీపీ, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు గారు కూడా మనకు తోడుగా ఉన్నారు. ఎలాగో మన రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి గారు బహుజన సమాజ్ పార్టీ తరఫున వారు మనకు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఇన్ని పాజిటివ్ యాటిట్యూడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనము కుల జనగణన ఎందుకు సాధించుకోలేము? ఖచ్చితంగా సాధించుకోగలము. ఎలా సాధించుకోగలము? కేవలం మనం ఐక్యంగా ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోగలము. దానికి ఖచ్చితంగా సమన్వయ కమిటీలు ఉండాలి. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు ఉండాలి. వాటి గురించి పూర్ణచంద్రరావు గారు చక్కగా నా తర్వాత వివరిస్తారు. సో దయచేసి మిత్రులారా, మనము ఇప్పుడు మేల్కొన్నాము. ఇప్పుడు మనం కళ్ళు తెరిచాం. బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో మనందరం ఒక దండుగా బయలుదేరి కుల జనగణన జరిగేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకెళ్లి మన డిమాండ్ అయిన కుల జనగణన సాధించాలని, దానికి ఒకే అధికారితో పనిచేసి మన ఎజెండాని దాల్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతటితో ఈరోజున మోహన్ రావు గారు చెప్పింది మీ అందరికీ అర్థమైందా? భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి మనకి 24 వరకు ఎలక్షన్, 16 ఎలక్షన్స్ జరిగితే బీసీలకి మనకి ఎంత రావాలి? 1400 చిల్లర ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటే 400 మంది, 450 చిల్లర. అంటే మనం ఎంత నష్టపోయాం? మన బీసీలకు రావాల్సిన సీట్లు ఓసీలు నిలబడి మనల్ని మోసం చేస్తున్నారు. మరి దీన్ని గ్రహించి మనం రాజ్యాధికారం తీసుకోకుండా ప్రయాణం చేయాలంటే ఏకైక మార్గం బీసీ కులగణన ఎంపీ తెలియజేస్తూ మరి ముఖ్య అతిథి బీఎస్పీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులకి, పెద్దలకు బహుజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటులో చాలా శుభపరిమాణం. ఎందుకంటే ఈరోజు బీసీలు చైతన్యవంతులుగా లేరు. ఎందుకు లేరంటే ఈరోజు మతం అనే అడ్డుగోడ వాళ్ళని మింగేసే దగ్గర ఉంది. వాళ్ళు రాజ్యాంగం వైపు చూడట్లా, మతం వైపు చూస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ హక్కులు సాధించుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది.
హేతుబద్ధ ఆలోచన చేయండి. ఈరోజు మత ముసుగులో అగ్రకుల వాళ్ళు మిమ్మల్ని పెట్టారు అక్కడ. మీరు అక్కడ ఉండడం వల్లే హక్కుల కోసం పోరాడుకోలేకపోతున్న పరిస్థితి. మనం ఏకీకరణ అవ్వాలా. ఈరోజు ఈ బాపట్లో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసిన రఘుపతి గారు వర్గం కేవలం 2000. ఇక్కడ రెడ్లు దాదాపు 40,000 మంది, ఎస్సీలు 60,000 మంది, బీసీలు దాదాపు అందరూ కలుపుకుంటే 70,000 మంది. 2,000 మంది ఉన్న ఒక వ్యక్తికి మనం అధికారం ఇచ్చి నిస్సహాయమైన చూడవలసిన పరిస్థితి ఏంటని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను నేను. అధికారం మనం అతనికన్నా మెరుగైన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటర్లు ఉన్నారు, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజు గారు ఈయనకేమో తూర్పు పడవ తెలియదు, ఈయన ఎన్నుకున్నారు. మరి ఇక్కడ ఇతనికన్నా మేధావులు ఉన్నారు బీసీల్లో, ఎస్సీల్లో. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనము పంచాయతీల నుండి కమిటీలు వేసుకున్నాం, పంచాయతీల్లో బలోపేతం, అధికారం దాహం కావాలని కోరుకున్నాం. యూత్ని ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఈరోజు ఇప్పుడున్న ఓరుగంటలు రెడ్డిని ఫస్ట్ పరంగా బీసీల్లో చేరుతున్నది బహుజన సమాజ్ పార్టీ. మేము చెప్పాం, మీరు బహుజన సమాజ్ పార్టీలోకి రండి, మీ వాటా తీసుకోండి. బహుజన సమాజ్ పార్టీ ఫస్ట్ నుండి ఒకటే చెప్తుంది, నీ జనాభా ఎంత, నీ వాటా ఎంత ఉంది. ఏ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అనలేదు, బీజేపీ అనలేదు, టీడీపీ అనలేదు, వైసీపీ అన్నా. కాబట్టి మీరు ఆలోచించండి, మీ జనాభా ప్రకారం కావాలో ఇంకేది కావాలో మీరు తెలుసుకోండి. మొన్న కూడా ఎక్కువ సీట్లు రాష్ట్ర ప్రెసిడెంట్ గారు 100 సీట్లు బీసీకి అన్నారు. మాట మీద నిలబడ్డారు. జగన్ గారు ఏమని చెప్పారా, చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారా? వీళ్ళేం చెప్పలేదు. బీసీలని పక్కగా వాడుకునే దగ్గర ఉండాలి. మీరు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో అప్పుడే మీరు అధికారం వైపు అడుగులు వేస్తారు. మీరు ఎంతకాలం చైతన్యవంతులు కాకుండా ఉంటారో అంతకాలం మీరు బానిసత్వంలోనే ఉంటారు. మీరు బానిసత్వంలో ఉంటారా, చైతన్యవంతులై అధికారాన్ని కోరుకుంటారా? నేను ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, ఆలోచించండి. జై భీమ్, జై బీఎస్పీ. మరి బీసీలు చైతన్యవంతమై రాజ్యాధికార దిశగా ప్రయాణం చేస్తే మరి మీరు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పి తెలియజేసినందుకు కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మరి ఈ రాష్ట్రంలో బీసీలు వాటా బీసీలకు దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినటువంటి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యువకులారా, ఈ రోజున మీరు పూర్ణచంద్ర గారిని చూసి నేర్చుకోవాలి. ఈ రోజున 70 సంవత్సరాల వయసులో కూడా ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరగాలి, ఈ రాష్ట్రంలో బీసీల వాటా బీసీలకు దక్కాలని, ఈ రాష్ట్రంలో బీసీలకి రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం బీసీ సమన్వయ కమిటీని జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఇప్పటికే 9 జిల్లాల కమిటీలు రాయలసీమ జిల్లాలో దాదాపుగా 6-7 దాకా వేసుకొని మరి ఈ జిల్లా కమిటీలు కూడా వేసుకుంటూ ఈ రోజున బాపట్ల ఇచ్చేసినటువంటి ఏ పూర్ణచంద్ర గారిని మరి బీసీలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లాలో బీసీ సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షత ఇచ్చినటువంటి మన లక్ష్మణ్ గారు, అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ దేశంలో ఒక జాతీయ పార్టీ అన్ని కులాలకి రిప్రజెంటేషన్ నేనే చేస్తాను, ఒక కులాన్ని మీద వేసుకోకుండా కాంశీరామ్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారి ఆశయాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా పుచ్చుకొని ఈ దేశంలో ఒక జాతీయ పార్టీగా నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీకి ఈ రాష్ట్రంలో అధ్యక్షత వహిస్తూ ఈ మనకి సమీపంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి మన నాయకుడు ఆయన గురించి మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నిబద్ధత కలిగిన వ్యక్తి. అటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలానే మన యాదవ సంఘం, ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ సంఘం నాయకులు, అలానే ఈ కోఆర్డినేషన్ కమిటీలో నేనుంటాను, నేను చేస్తాను, ఇది మనకు అవసరం. బీసీలకి మరి ముఖ్యంగా యాదవులు ముందుండి చేయాల్సిన అవసరం ఉంది.
బీసీలలో యాదవులు అనేవాళ్ళు ఒక ఉన్నత వర్గంగా ఒక ఉన్నతమైన వాళ్ళు ఏదో పెద్ద దీనిలాగా ఉంటా ఉన్నారు కాబట్టి మొత్తం లీడ్ చేయాల్సింది కూడా వాళ్లే కాబట్టి పెద్దన్న పాత్ర వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ప్రతి జిల్లా చెప్పేదేనండి నిన్నాక చెప్తాను పెద్దన్న పాత్ర మీరు వహించాల్సింది కాబట్టి నేను ప్రతి జిల్లాకి వస్తాను. ఆగండి ప్లీజ్ మణినా గారు, ఇది బీసీలకి సమస్య. బీసీలు మొత్తానికి అన్ని కులాలు బీసీల్లో ఉన్న ప్రతి కులానికి కూడా ఉన్న పరిస్థితి కాబట్టి దీని కోసం నేను ప్రతి జిల్లాలో వస్తాను. ఆర్థికంగా అన్ని విధాలా నేను సపోర్ట్ చేస్తానని మన దగ్గరకు వచ్చినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారికి, అలానే మన జగన్మోహన్ రావు గారు ఇప్పుడే చెప్పారు మన లెక్కలన్నీ మనం ఏ విధంగా ఎట్లా ఉన్నాం ఏంటి అనే దాని మీద జగన్మోహన్ రావు గారు చెప్పాల్సింది ఒక బీసీ నాయకుడు చెప్పాలి, ఒక బీసీ వ్యక్తి చెప్పాలి మనం ఎంత నష్టపోతామో ఏంటనే. ఒక ఎస్సీ వ్యక్తులు చెప్తా ఉన్నారు. అది విచిత్రమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఏ మాత్రం నష్టపోరాదు. ఎస్సీలకి బంగారంలాగా వాళ్ళ రిజర్వేషన్ వస్తూ ఉంది, వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ ఉంది, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. అసలు వాళ్ళని ఎవరైనా ఏదన్నా అంటే ఆ రాష్ట్రంలో ఉన్నట్టు మొత్తం కూడా ఒక యాజిటేషన్ రూపంలో కానీ వాళ్ళంటేనే భయంగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రం. అంత ఉన్నటువంటి ఎస్సీ జనాభా, ఎస్సీ నాయకులు, ఎస్సీ వాళ్ళు బీసీలారా మీరు ఎక్కువ మంది జనం ఉన్నారు, మీకు మేము సపోర్ట్ చేస్తాము, మేము ఉంటాం వెనకమార్లా, మీరు లీడ్ చేయండి, మీరు నాయకత్వం తీసుకోండి. ఈ రాష్ట్రంలో 55-60% ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఉన్నారు కాబట్టి మేము ఉన్నటువంటి ఎంత శాతం ఉన్నా కానీ ఆ మొత్తం కూడా మేమందరం మీకు సపోర్ట్ చేస్తామని ఎస్సీ సోదరులందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ రాష్ట్రంలో బీసీలు రకరకాల కులాలు ఉన్నాయి. యాదవులు, గౌళ్ళు, మంగలి, చాకలి అన్ని రకరకాల కులాలు చాలా ఉన్నాయి. ఈ కులాలన్నింటినీ కూడా ఒక చోటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు మన కులాలలో ప్రతి కులంలో కూడా 2 సంఘాలు, 3 సంఘాలు, 4 సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు. అవి కాకుండా బీసీ సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు, యాదవ సంఘమే కాకుండా యాదవులలో 100 సంఘాలు ఉన్నాయి. అట్లానే కుమ్మర్లలో కూడా ఉంటాయి. అట్లా ప్రతి కులంలో కూడా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు కాకుండా మళ్ళీ బీసీ సంఘాలు వేరే ఉంటాయి. వీళ్ళందరూ స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తీసుకొని బీసీలు అనే వాళ్ళందరికీ కూడా ఇది అయితేనే సమస్య సాల్వ్ అవుద్ది అనే ఒక్క డైరెక్షన్ కూడా ఏ సంఘం కానీ ఏ నాయకుడు కానీ ఇప్పటి వరకు మనకి ఇవ్వలేదని నేను గాఢంగా నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా అన్ని బీసీ సంఘాల్లో పనిచేశాను, చాలా బీసీ సంఘాల్లో పనిచేశాను, దళిత బహుజన్ ఫ్రంట్లో పనిచేశాను, స్టేట్ ప్రెసిడెంట్గా చేశాను. తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాల పాటు స్టేట్ సెక్రటరీగా పనిచేశాను చంద్రబాబు నాయుడుతో కలిసి. 10 నియోజకవర్గాలకి అబ్జర్వర్గా పనిచేశాను, కమిటీలు వేశాను, అన్నీ చేశాను. చాలా నా జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ విధమైన వాటికి అన్నిటికీ అంకితం చేసి చూశాను. వైసీపీ పార్టీలో కూడా ఈ సంవత్సరాలు పనిచేశాను, ప్రతి పార్టీలో పనిచేశాను, ప్రతి చోట చూశాను. బీసీల కోసం ఏ పార్టీలో పనిచేసినా, ఏ సంఘంలో చేసినా కానీ బీసీల కోసం ఇదిగో నిర్దిష్టంగా ఈ సమస్య మనం చేస్తేనే బీసీలు బాగుపడతారు అనే ఒక డైరెక్షన్ ఇచ్చిన పార్టీ కానీ కుల సంఘం కానీ లేదని నేను మనవి చేస్తాను. అందుకనే బీఎస్పీ పార్టీలో ఒక బీసీ నాయకుడు, ఒక శాలివాహన కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టి ఒక ఉన్నతమైన పదవి చేసి ఉద్యోగం చేసి కష్టపడి ఆయన టైంలో ఆయన ఆ ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టపడ్డాడో ఈ రిజర్వేషన్స్ మాయలో ఈ మాయ చూపించి ఈ మెరిట్ వాళ్ళని ఎంత మెరిట్ ఉంటే అతను దానికి సెలెక్ట్ అయ్యాడు నాకు అర్థం కాదు. కానీ ఎస్పీగా ఐపీఎస్ సెలెక్ట్ కావటం అంటే చిన్న విషయం కాదు. ఒక శాలివాహన ఒక కుమ్మర కులం నుంచి ఆయన సెలెక్ట్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీలుగా పనిచేశాడు. చాలా వరకు ఈ ఏరియాలో కూడా చేశాడు, నెల్లూరులో కూడా చేశాడు, అన్ని చోట్ల చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఒక డీజీపీగా పోలీస్ మొత్తానికి కూడా హెడ్గా డీజీపీగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యి ఆయన ఆలోచన చేశాడు. అసలు ఈ బీసీలో మనం అందరం ఎందుకు ఇట్లా ఉంటామన్నాం? నేను కుమ్మరోడిగా పుట్టి ఒక శాలివాహన కులంలో పుట్టి నేను నా పరిస్థితి. వాడు యాదవుడు ఏం చేస్తున్నాడు,
ఆ నాయ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, లేకపోతే కంసాలి ఏం చేస్తా ఉన్నాడు, వీళ్ళందరూ ఏంటి, సమాజం ఏంటి, అసలు మనం అంతా 60% ఉన్నామని మనం రోజు చెప్పుకుంటా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి అని గమనించి ఆలోచన చేసి వీటన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే, నా శక్తి నాకు తెలియాలి. నా ఇంట్లో వంట చేసుకోవాలంటే నా ఇంట్లో ఎంతమంది ఉన్నారో, 5 ఉన్నారా, 6 ఉన్నారా, 10 మంది ఉన్నావా తెలుసుకొని అమ్మ అంతవరకు వంట చేస్తుంది, వాళ్ళ వరకే వంట చేస్తుంది. కాబట్టి ఆ మెంబర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీసీలో 60% ఉన్నాం. అసలు రిజర్వేషన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ కులానికి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నాడు, నీ ఎంతో తెలియకుండా, నీ జనాభా ఎంతో తెలియకుండా, నీ మనుషులు ఎంతో తెలియకుండా, నీ కుమ్మరులు ఎంత, మంగళలు ఎంత, చాకళ్ళు ఎంత, ఎంతమంది ఉన్నారు కులంలో ఈ రాష్ట్రంలో చెప్పానంటే ఈ ప్రభుత్వం చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు, ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. మరి ఎస్సీలకు ఉంది, ఎస్సీలకు లెక్క కట్టి వాళ్ళకి చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి రైట్ వచ్చింది. మనకెందుకు రాదు? మనం ఎంతసేపు చట్టసభలో రిజర్వేషన్లు కావాలా, లేకపోతే మాకు మేకపిల్లలు ఇవ్వాలి, లేకపోతే మాకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కావాలి, ఎట్లా ఇస్తారు నీకు? నీ బలం ఏంటి? నీ కులం ఎంతమంది ఉన్నారు అసలు నీకు తెలుసా? అదే ప్రశ్న సుప్రీంకోర్టు అడిగింది, అదే ప్రశ్న ప్రభుత్వమే అడుగుతుంది, అదే చెప్పే ప్రభుత్వమే అడుగుతుంది. కానీ అది ఆ ప్రభుత్వమే చేయటం. ఈ ఒక్క సమస్య సాల్వ్ చేస్తే ఈ కులాలన్నింటికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇందాక మనోడు చెప్పినట్టు 953 ఎమ్మెల్యేలని మనం నష్టపోయామని చెప్తా ఉన్నారు. అంతమంది ఎమ్మెల్యేలే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, ఎంత సంపద మనం నష్టపోతా ఉన్నామో. సంపద సృష్టించేది మన కులాలు, కానీ తినేది వేరే కులాలు. ఒక్కొక్కటికి 100 ఎకరాలు, 150 ఎకరాలు, 500 ఎకరాలు. ఏంటిది? ఒక్కొక్కటికి గెస్ట్ హౌస్లు, స్టేస్లు. ఎంత కుంభకోణమో ఏంటి? ఇందాక మనవాడు శ్రీనివాసు చెప్పాడు, అంత కుంభకోణాలు. ఈ సంపద, ప్రకృతి సంపద మొత్తాన్ని కూడా కొంతమంది మాత్రమే తింటాం, చేసేది మాత్రం మనం. కాబట్టి మనమేంటో, మన శక్తి ఏంటో మాకు కావాలి. మా లెక్క మాకు చూపించండి. దీనికి కూడా ఒక సందర్భం కావాలనుకున్నాం. ఇది ఒక్కటే సమస్య, 30 అన్నింటి మీద మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి సమస్య చేస్తే ఆటోమేటిక్గా మన ఓట్లను మనం అడగవచ్చు. కాబట్టి దీన్ని మనం పట్టుకోవాలి, దీన్ని కంపల్సరీ చేయాలని దాని మీద స్టడీ చేసి మొత్తం చేశాం. ఆయన ఒకటి యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ రాష్ట్రంలో మనం కులగణన ఒకటే చేయాలి. కాబట్టి బీసీలందరూ మన శక్తి ఉంటుంది, చూపించాలి. ఈ రూపాలు చూపించాలంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి బీసీలందరూ రోడ్డు మీద వస్తే ఈ ఊళ్ళో మాట్లాడదా? అస్సలు మాట్లాడాలి, అవకాశం లేదు. ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. అందుకని ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా మొత్తాన్ని కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మనకి సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాల్సింది. యాదవ్ మీద మగలోడు మీద సాకుడు మీద నీ వాట, ఈడు చెప్తున్నాడు నీ వాటాలే, అందరూ నష్టపోతారు. అది మనం గమనించాలి. అందుకే నా వాటా ఎంతో, నేనెంతో నాకు ఇస్తుంది, అంతే వస్తుంది. కాబట్టి మీరెంతో మా అంతకు, మేమెంతో తెలుసుకుంటూ అని ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని ఇచ్చి బీసీ సమన్వయ కమిటీ అది ఏర్పాటు చేసే ముందు ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ముందుగా ఈ జనగణన మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి అందరినీ క్రోడీకరించి విజయవాడలో ఒక మంచి ధర్నా పెట్టారు. అప్పుడు బిఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యం. ఆ ధర్నా అయిపోయిన తర్వాత మళ్ళీ ఐలాపురంలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సంఘాలతో, ఇక్కడ ఒక విషయం గమనించాలి, అన్ని సంఘాలని పిలిపించిన పరిస్థితి, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని పిలిపించిన పరిస్థితి. కూర్చోబెట్టి దీన్ని ఏ విధంగా చేయాలా ఏదైనా ఒక డైరెక్షన్ చేసుకుని బీసీ సమన్వయ కమిటీ అనే ఒక టైటిల్ పెట్టి దాని ద్వారా మనం ఒక కమిటీ పెట్టి బీఎస్పీతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా అన్ని పార్టీలను కలుపుకొని బీఎస్పీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. 100% మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎట్లయినా చేసుకోండి, మనకు కావాల్సిందే కులగణన జరగాలి. దానికి గాను తెలుగుదేశం ఉన్నోడిని కూడా తీసుకుని వచ్చి కలుపుకోండి, బీసీ వాడిని, వైసీపీ వాడిని కూడా తీసుకొచ్చి కలుపుకోండి. మేము బీఎస్పీ పార్టీ మాత్రం మేము ఎంతమాల నుండి మేము సపోర్ట్ చేస్తాం, మాదేం లేదు, మీరు ఎట్లయినా చేయండి అని వాళ్ళు క్లియర్గా
నాకు చెప్పి నన్ను చైర్మన్గా పెట్టి రమణ గారు ఈసీ రమణ కొట్టేరా, నేను యాదవ్, అట్లా ప్రతి మా అన్ని కులాలు గౌడ అన్ని కులాలని క్రోడీకరించి అన్ని కులాల నుంచి తీసుకుని ఒక 50 మందితో ఈ రాష్ట్రంలో ఒక మంచి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఏ పార్టీలకి సంబంధం లేకుండా ఏ కుల సంఘాలకి సంబంధం లేకుండా పెట్టి రేపు వచ్చే సంవత్సరం నుంచి జనగణన జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి జనాన్ని అంతా లెక్కిస్తూ ఉన్నారు, పశువులు లెక్కిస్తూ ఉన్నారు, ప్రతి దాన్ని లెక్కిస్తూ ఉన్నారు. మా కులాన్ని ఎందుకు మీరు లెక్కేయట్లేదు అనేది ప్రతి ఇంటికి, ప్రతి బీసీ సోదరుడికి ఇద్దరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి కూడా మన ఈ సమస్యను అర్థం చేసుకునే విధంగా వెళ్ళాలి. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మనిషి ప్రతి ఇంటి నుంచి కూడా బయటికి రోడ్డు మీదకి వచ్చి మాకెందుకు కులం, మా కులం ఎందుకు చెప్పవు, అసలు కులం లేదంటావా, అది చెప్పవు, కులాలు నువ్వే చెప్తావు, నా కులం ఎంతో నువ్వు చెప్పవు. ఈ విధంగా పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయండి. మీరందరూ మేధావులు ఇక్కడ ఉంది, మీరందరూ కూడా ఆలోచించండి. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీసీ సామాజిక వర్గాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో అన్ని కులాల నాయకుల్ని కలుపుకొని, అన్ని సంఘాల నాయకుల్ని కలుపుకొని, అన్ని పార్టీల నాయకుల్ని కలుపుకొని మనం ఈ సమన్వయ కమిటీ ఈ గొడుగు కిందకు వచ్చి ఒకేసారి ఒకే మాటగా అందరం ఒకటే మాట, ఏ కులం లేదు ఆ కులం లేదు, మొత్తం బీసీలే, ఆ బీసీల యొక్క మాటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నిలదీర్చాల్సిన అవసరం. అలానే నిన్ననే జరిగింది ఢిల్లీలో, ఇదే కులగణన మీద ధర్నా జరిగింది. అన్ని సంఘాలు అక్కడ కూడా వెళ్ళి, మన సంఘం, మన మనవడు కూడా అందరూ వెళ్ళారు, అందరూ కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఆల్రెడీ కులగణన ప్రారంభమైంది, దాంట్లో రుసులు, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దాన్ని కూడా సమీక్ష ఇస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఎటువంటి ఆలోచన లేదు ప్రభుత్వానికి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే బీసీలు అంటే అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ప్రభుత్వం. కాబట్టి మనం ఈ కులగణనని ముందుకు తీసుకునే ఒకే ఒక ఏజెండా. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మోడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అట్లా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. మన కర్మ మనకు అయిపోయింది. మనం ఏం చేయాలి, మనం ఏం చేసుకోవాలి, ఈ కులగణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏ విధంగా ఫైట్ చేయాలి. కాగితాలు ఇచ్చో, మెమోరాండాలు ఇచ్చో చేసి వాళ్ళు అడుక్కుంటే చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి మనం పోరాటమే మార్గం. ఈ పోరాటానికి కార్యాచరణ ఉన్నాం. కాబట్టి మా అందరికీ మీరు సహకారాలు అందిస్తూ, మీరు ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా క్రోడీకరిస్తూ ఈరోజు ఇక్కడ ఒక సమన్వయ కమిటీని కూడా ఈ జిల్లా మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసుకొని, ఈ జిల్లా కమిటీ ఇంకొక విషయం చెప్పదలుచుకుని, ఇక్కడ నిన్ననే జరిగింది, గౌతు లచ్చన్న గారు విగ్రహాన్ని ఎలగొట్టారు. ఇప్పుడే ఇందాక వచ్చింది. ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు గుడివాడ దగ్గర, గుడ్లవల్లి దగ్గర, కౌతవరం అనే గ్రామంలో గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా పెట్టారు. ఒక బీసీ, ఆయన ఎటువంటి లీడర్, ఆయన విగ్రహాన్ని కొట్టేశారు. అలా దేనికో అర్థం కావట్లేదు. అందుకోసం ఇటువంటి సంఘటనలు ఇంకా ముందు చాలా జరుగుతాయి. ఇందులో ఈ రాష్ట్రంలో అన్యాయంగా పాడైపోయేది, అన్యాయంగా దెబ్బతినేది ఇప్పుడు తింటా ఉన్నాం, ఇంకా ముందు ఇంకా తింటాం. ఈడబ్ల్యూఎస్సీ స్కీమ్ పెట్టారు. ఏంటది ఈడబ్ల్యూఎస్సీ స్కీమ్? ఇట్లాంటివన్నీ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వాలు. ఉన్నత వర్గాలు, బాధిత వర్గాలు, ఈ బాధిత వర్గాలని మనం ఎదుర్కోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని బహుజన సమాజ్ పార్టీ ఇస్తున్నటువంటి సపోర్ట్ను కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు ఇస్తున్నటువంటి సపోర్ట్ను కానీ వీటిని కూడా తీసుకొని వాళ్ళు మనం కలిసినట్లయితే దగ్గర 80% పైన 85% పైన మనమే ఉంటాం. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మనం పోరాటం చేస్తే మనం అనుకున్నది సాధిస్తాం. కాబట్టి ఈ మార్గంలో మనం అందరం ముందుకు వెళ్ళాలని నేను ఆలోచిస్తుంటా ఉన్నా. మీరందరూ కూడా మంచి వ్యక్తుల్ని మనం ఆర్గనైజ్ చేసుకొని బాధ్యతగా దయచేసి మీరు ఏదో పదవులను ఏదో అనుకోవద్దు. మన బీసీ సమాజం, నేనైతే ఈ 40 సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని కూడా వదిలేసుకుని నేను చేయాల్సింది ఇదేనని నమ్మి, నేను నా బీసీ సోదరులకి నేను ఎప్పటికైనా చేయాల్సి, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళ మీద కనబడి ఎన్ని చేసినా కానీ వాళ్ళు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మన్నే ముందు కూర్చోబెట్టి మరి బ్రహ్మాండంగా చేస్తారు. అధికారం రాగానే వాళ్ళందరూ అధికారం కుర్చీల్లో ప్రోటోకాలను ఇంకోటనో చెప్పి వాళ్ళే ముందు కూర్చుంటారు, వాళ్ళే చైర్మన్లు అన్ని పెట్టుకుంటారు. మనం
ప్రతి పార్టీలో కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి నా బీసీ సంఘానికి సమాజానికి నేను పనిచేయాలనే ఉద్దేశంతో నేను దీంట్లోకి వచ్చాను. కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటూ ఇప్పుడు ఈ సమావేశం అయిపోయేలోపు మనం ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ జిల్లాలో కూడా అట్లానే ఒంగోలు జిల్లాలో దక్షిణాడ గారి ఆధ్వర్యంలోనే అక్కడ కూడా ఒక కమిటీ వేసేసుకోవడం జరిగింది. ఇంతకుముందే అన్ని నెల్లూరు జిల్లాలో పెద్ద ధర్నా జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడిన తర్వాత కూడా కాబట్టి మరి 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ పార్టీలకు అనేకమైన సేవలు చేసినా కూడా మరి అధికారంలో లేనప్పుడు మనల్ని ముందు పెడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని గేట్ల కాడ పెడతారని మరి అంత అనుభవాన్ని చెప్పి బీసీలు రాజ్యాధికార దిశగా మరి మనకు వేదిక కావాలి. మరి బీసీ కులగన జరిగితే మన సీట్లు మనకి వస్తాయి, మన వాటా మనకు వస్తుంది. ఆ దిశగా ప్రయాణం చేయండి. నేను నా జీవితాన్ని ఈ బీసీ కులగన కోసం అంకితం చేస్తానని మన సందేశం ఇచ్చిన పూర్ణేంద్రరావు గారికి మరొకసారి మనందరం కూడా తప్పట్ల ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా మహానుభావుడు కాంశీరామ్ గారు ఈ దేశంలో బీసీల సమస్య దేశ సమస్యని మరి 27% మనకి ఈ రోజున రిజర్వేషన్లు మరి భారతదేశంలో అమలవుతున్నాయి అంటే కాంశీరామ్ గారి పుణ్యమే. మరి ఆయన బాటలో నడుస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కులగన జరగాలి. బీసీలు 60% ఉన్నారు, బీసీలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో బీసీ కులగన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి బీసీ ఉద్యమాన్ని మరి వెనుకొండి నడుపుతున్నటువంటి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారిని తన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఫూలే, జై భారత్. మిత్రులారా, ఈరోజు బీసీ సమన్వయ కమిటీ సమావేశాన్ని మనం ఈ బాపట్లలో జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజైనటువంటి డిసెంబర్ 6న 68వ వర్ధంతి సందర్భంగా ఈ బీసీ సమన్వయ కమిటీ బాపట్ల సమావేశం జరుగుతున్నది. మరి ఈ సమావేశానికి హాజరై ఇక్కడ ఒక బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారికి, అలాగనే కో కన్వీనర్ బీసీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ శ్రీనివాసరావు గారికి, అలాగనే బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధి ధరణికోట లక్ష్మీనారాయణ గారికి, అలాగే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మీరందరూ మరి పేరున మరి అందరూ నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మన చంద్రబాబు గారు మరి బీసీ నాయకులు, అలాగనే పేరు మురళీ గారు, తర్వాత మా మిత్రుడు సాంబశివరావు, అలాగే సిపిఎం కొండయ్య గారి పేరుతో బాగా కోడిశివరావు గారు, మరి ఇతర మిత్రులు బాపట్ల లక్ష్మయ్య గారు, తర్వాత రాజారావు గారు, తర్వాత చీరాల నుంచి వచ్చినటువంటి మా లాయర్ గారు అందరూ కూడా, సంగీతరావు గారు, ట్రిపుల్ సి నాయకులు మరి నాథాన్ గారు, డేని గారు, అలాగే ఇతర అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కులగణ అనేటువంటి అంశం మీద ఈ రోజున భారతదేశంలో గొప్పగా చర్చ జరుగుతున్నది. దాదాపుగా 50% పైగా, అంటే ఈ దేశంలో జనాభా బీసీ కులాల జనాభా ఎంత అని మొట్టమొదటిసారిగా బహిర్గతం చేసినటువంటి మండల్ కమిషన్ రిపోర్ట్లో
52% ఈ దేశంలో బీసీ కులాలు ఉన్నారని చెప్పింది. కానీ అధికారికంగా ఇంతవరకు కూడా భారతదేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో 1947లో మన స్వతంత్రం వచ్చింది. 50 నుంచి మనం కొత్త రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మరి రాజ్యాంగ దినాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. మరి అప్పటి నుంచి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఇంతవరకు బీసీ జనాభా ఎంత అనేటువంటి విషయం మనకి తేలేదు. అయితే బీసీ జనాభా ఎందుకు మనం కోరుతున్నాం, బీసీ జనాభా అనేటువంటిది మరి కావాలని మనం ఎందుకు కోరుతున్నాం అంటే భారత రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనేటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాల చుట్టూ కూడా భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో అసమానత్వం ఉన్నది కాబట్టి సమానత్వం రావాలి. అలాగనే ఈ దేశంలో ఎటువంటి అసమానత్వం ఉన్నది, ఆర్థిక అసమానత్వం ఉన్నది, సామాజిక అసమానత్వం. ఆర్థిక అసమానత్వం అంటే ఉన్నవాళ్ళు ధనికులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టులు వీళ్ళందరూ కూడా ధనవంతులుగా ఉన్నారు. అలాగనే చాలామంది రెక్కంటే కానీ దొరకనటువంటి ప్రజానికం ఈ దేశంలో ఉన్నారు. అయితే ఇలా ఆర్థికంగా ఉన్నటువంటి తారతమ్యాల్లో ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. అలాగనే మరి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు పేదలుగా ఉన్నారు. అదేవిధంగా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ దేశంలో చాలా ఉన్నతులుగా గుర్తింపబడి ఆ రకమైన గౌరవాన్ని వాళ్ళు కల్పించుకొని మిగతా పేదలు, కింది కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ ద్వారా లేనిపోయిన గౌరవాన్ని పొందుతూ మేము మీకంటే ఉన్నతం అని చెప్పి ప్రచారం చేసుకుంటూ అదే రకమైనటువంటి భావజాలాన్ని ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద వృద్ధి నిజమే మీరు అంత తక్కువ వాళ్ళమి, మా కులం తక్కువ వాళ్ళమి, సామాజికమైన వెనకబడినటువంటి వాళ్ళని అనే విధంగా మనల్ని కూడా మార్చి అటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి ఈ క్రమంలో ఈ సామాజిక అసమానత్వం కూడా పోవాలి. అంటే అగ్ర కులాల వాళ్ళు ఉన్నతులు కాదు, మిగతా కులాల వాళ్ళు తక్కువలు కాదు, ఈ అసమానతలు కూడా పోవాలి ఉద్దేశంతో భారత రాజ్యాంగం అనేటువంటిది రచించబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ప్రపంచంలో లేని ఎక్కడా లేనటువంటి విధంగా ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ రాజ్యాంగం ద్వారా పరిపాలన జరిగితే ఈ భారతదేశంలో సమానత్వం, ఆర్థిక సమానత్వం, అలాగనే సామాజిక సమానత్వం వస్తుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా బతుకుతారు, జీవిస్తారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26 నుంచి ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేశంలో అగ్రవర్ణాలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు, భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే తరతరాలుగా కష్టం చేసినటువంటి వాళ్ళు 3000 సంవత్సరాల నుంచి హిందీ కులాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా తొక్కేసినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళే ఈ దేశంలో పరిపాలకులుగా మారారు. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన బీజేపీ పార్టీ ద్వారా కానివ్వండి, ఏదైతే ఈ దేశాన్ని పరిపాలించారో ఈ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా అధికారంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా దురదృష్టవశాత్తు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు రావటం, వాళ్ళ భావజాలం మొత్తం మనవాద భావజాలం కావడం వల్ల రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్ ప్రకారంగా భావజాలం అనేటువంటిది ఈ మనవాద భావజాలాన్ని ఈ దేశంలో మళ్ళా వాళ్ళు అమలు చేస్తూ మనకి ఈ రాజ్యాంగ ఫలాలు అందకుండా చేసి ఈ సమానత్వం అనేటువంటిది ఇప్పటికీ 78 సంవత్సరాలు అయినా కూడా మనం ఈ దేశంలో సమానత్వం కోసం మనం అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే దీనికి అంతటికి కారణం మనల్ని పరిపాలించినటువంటి ఈ పాలకులు. ఈ పాలకులు అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళు కాబట్టి మనకి నష్టం జరుగుతుంది. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా, రాజ్యాంగం ఎంత చెడ్డదైనా కూడా పరిపాలించేటువంటి వాడు మంచిదైతే రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే సరైనటువంటి పద్ధతులు మనకు మేలు జరుగుతారు. మరి పరిపాలించేటువంటి వాడు సరైనవాడు కాకపోతే, మంచివాడు కాకపోతే, చెడ్డవాడైతే పరిపాలన కూడా చెడ్డగా జరిగినప్పుడు మనకి ఎంత రాజ్యాంగం రాసుకున్నాడో ఉపయోగం లేదన్నాడు. అందుకే భారతదేశంలో
ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తే తప్పితే, సరైన పద్ధతులు అమలు చేస్తే తప్పితే మనకు సమానత్వం రాదు. దానికోసం ఈ రాజ్యాంగంలోనే ఈ సమానత్వం సాధించడం కోసం అనేకంగా మన వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొని రావాలి. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అగ్ర కులాలు కానివ్వండి, ధనవంతులు కానీ, పెట్టుబడిదారులు కానివ్వండి, వాళ్ళ దగ్గర సంపద కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాజిక ఆధిపత్యాన్ని కానివ్వండి, దాంతో సమానంగా ఈ కులాలు కూడా ఎదగాలి, ఈ కులాలు కూడా పైకి రావాలి, ఈ కులాలు కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళకి కొన్ని అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి, వీళ్ళకి ఆర్థిక అవకాశాలు కల్పించి ఆర్థికంగా వీళ్ళు పైకి తీసుకొని రావాలి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, పరిపాలన కూడా భాగస్వామ్యం చేసి పరిపాలన కూడా అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో పాలకులు పెట్టినట్టు రాజ్యాంగ నిర్మాతలు పెట్టినటువంటి విధంగా మనకి ఈ దేశంలో రిజర్వేషన్ అనేటువంటి వచ్చింది. పరిపాలనలో భాగస్వామ్యం వచ్చింది, ఉద్యోగ రిజర్వేషన్ వచ్చింది, పరిపాలనలో భాగస్వామ్యం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన మిత్రులు చెప్పినట్టుగా మరి స్వతంత్రం రాక ముందు నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళతోటి మాట్లాడి పోరాడి సాధించినటువంటి హక్కు ద్వారా కొన్ని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబుల్ వాళ్ళకు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేటువంటి చట్టసభల రిజర్వేషన్ అనేటువంటి వచ్చింది. అలాగే బీసీలకు రిజర్వేషన్ లేవు. బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల దీన్ని సాధించుకోవడానికి ఒక రాజ్యాంగం రాసేటప్పుడు ఒక చర్చ జరిగినప్పుడు దానికోసం ఏం చేశారంటే అప్పటికే బీసీ ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన మరి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన జనాభాని లెక్కేసి వాళ్ళకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి భారతదేశంలో 340 అనేటువంటి ఆర్టికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 340 అనేటువంటి ఆర్టికల్ ద్వారా మరి బీసీలకి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి కూడా అధ్యయనం చేసి ఆ రికమెండేషన్ ప్రకారం బీసీలకు అన్ని రకాలుగా ఈ రిజర్వేషన్ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ రోజున 340 ఆర్టికల్ అనేటువంటి ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నమాట. కానీ బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. అలాగనే ఉద్యోగ అవకాశాలు, ఈ ఉద్యోగ అవకాశాలు అనేటువంటి అందరూ కూడా ఎస్సీలకి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు, బీసీ ఉద్యోగులు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. 16(4) అనేటువంటి ఆర్టికల్ ప్రకారం బీసీల రిజర్వేషన్ అనేటువంటి రాజ్యాంగంలో కల్పించబడ్డాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదంటే ఈ బీసీ కమిషన్ వేసి మొత్తం ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కులగణన చేసిన తర్వాత కులాల పరిస్థితి తెలుసుకున్న తర్వాత అప్పుడు చేద్దామనే ఉద్దేశంతో ఈ 16(4) అనేటువంటి ఆర్టికల్ పక్కన పెట్టారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే బీసీ కమిషన్ వేయండి అని చెప్పేసి అన్ని అడిగినా కూడా నెహ్రూ ప్రభుత్వం వేయకపోతే మరి ఆయన తన న్యాయశాఖ పదవికి రాజీనామా చేసేటటువంటి విషయం మీరందరూ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. బీసీలకి మేలు చేద్దామని, బీసీలకు ప్రయోజనం కల్పిస్తామని బీసీ కమిషన్ వేస్తే ఆ బీసీ కమిషన్ ఇప్పుడు దాకా వేయకుండా మీరు జాబ్ చేస్తున్నారు. నేను ఎన్నిసార్లు నెహ్రూ చెప్పినా కూడా నెహ్రూ నాకు ఎక్కలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తానని చెప్పి పార్లమెంట్లో ప్రకటించి రాజీనామా చేసినటువంటి విషయం ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో బీసీల కోసం తన పదవిని త్యజించినటువంటిది ఒకే ఒక నాయకుడు, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగం రచించినటువంటి ఆయన్ని, ఈ దేశంలో స్త్రీలకి సమాన హక్కులు కల్పించాలన్నటువంటి ఆయన్ని, ఈ దేశంలో శాంతి సౌభ్రతతో స్వేచ్ఛ సమానత్వం కావాలని ఒక గొప్ప రాజ్యాంగం రాసినట్టు ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలందరికీ కూడా ఆయన వాస్తవానికి వాళ్ళని విమోచకుడుగా ఈరోజు మనం భావించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కేవలం రాజీనామా చేయడం మాత్రమే కాదు, అప్పుడు ఏమన్నారంటే ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే రాజ్యాంగాన్ని నేను ఏర్పాటు చేశాను. ఈ రాజ్యాంగ సౌధంలో దేవతలు నివసిస్తాయి అనుకున్నాను నేను. దేవతలు అంటే మనం ఎన్నుకున్నటువంటి లోక్సభ సభ్యులు, మనం ఎవరినైతే ఎన్నుకుంటామో వీళ్ళందరూ దేవతలుగా
ఆ గుళ్ళోకి పంపిస్తే వాళ్ళ ద్వారా మంచి పరిపాలన జరుగుతుంది అనుకున్నారు. కానీ ఏమైందంటే ఈ రాజ్యాంగ సౌధంలో రాజ్యాంగం అనేటువంటి ఈ దేవాలయంలో వీళ్ళు దెయ్యాలనేటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి చేరారు. కాబట్టి ఈ దెయ్యాల పరిపాలనలో ఈ దేశంలో మనకి న్యాయం జరగదు. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీగా ఉన్నటువంటి ఈ దేశంలో అడుచుపడ్డటువంటి కులాలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక విశాల ప్రాతిపదిక మీద ఐక్యమై ఈ దేశంలో మనం అధికారంలోకి వస్తే తప్పితే, ఈ కులాల అధికారంలోకి వస్తే తప్పితే, ఈ వర్గాల అధికారంలోకి వస్తే తప్పితే మనకు న్యాయం జరగదనేటువంటి కోరుకొని ఆయన బయటకు వచ్చి భారతదేశంలో ఒక గొప్ప రాజకీయ విప్లవం తీసుకుని రావాలని ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆయన దాన్ని ఆశయాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకోకముందు ఆయన చనిపోవడం జరిగేది. ఇది ఒక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత 1953లో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మరి బీసీల కోసం ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి విసిపోయి బయటకు వెళ్ళిపోయాడో అదే డిమాండ్ని మరి చేయడం కోసం రాజ్యాంగపరంగా చేసినటువంటిదే అది మనం డిమాండ్ చేసి పట్టుకోవచ్చు. రాజ్యాంగపరంగా ఆటోమేటిక్గా జరగాల్సిన విషయం అది పెట్టారు. బీసీ కమిషన్ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వేయలేదు. మరి అనేటువంటి ఒక బీసీ కమిషన్ జరిగింది. ఆ బీసీ కమిషన్ మరి 2 సంవత్సరాల దాకా దానికి మొత్తం ఎంక్వైరీ పరిశీలన చేస్తున్న భారతదేశంలో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి భూములు ఇవ్వాలి, బీసీలకి లోన్లు ఇవ్వాలి, బీసీలకి అన్ని రాష్ట్రాలకు ఆర్థిక అవకాశాలు కల్పించినట్టు చూడాలి. బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క భారతదేశంలో ఈ రిపోర్టు సమగ్రంగా లేదంటే మొక్క పెట్టి జగన్ ప్రభుత్వం దాన్ని తీసి పక్కన పడేశారు. పక్కన పడేసిన తర్వాత అక్కడి నుంచి కూడా బీసీ కమిషన్ పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేశారంటే భారతదేశంలో బీసీలందరూ కూడా 64 ఆర్టికల్ అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. మరి దాన్ని బీసీకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి ఉద్యోగాల్లో ఉన్న దానిలో మరి 340 ఆర్టికల్ ప్రకారం బీసీ కమిషన్ చేశారు. కానీ బీసీ కమిషన్ చాలా బీసీకి బాగా అనుకూలంగా చెప్పింది. కాబట్టి దీన్ని అమలు చేసేప్పుడైతే మరి ఇది బీసీలందరూ బాగుపడతారనేటువంటి ఉంటుతో కానీ కృతజ్ఞతతో కానీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా బీసీల్లో ఉన్నటువంటి కొంత అసంతృప్తి పోగొట్టాలని చెప్పి ఏం చేశారంటే మీరు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారు, బీసీ జనాభా లెక్కన మీరే మాట్లాడుకునే అభివృద్ధిలో చూసుకొని జనాభా లెక్కన అభివృద్ధిలో చూసుకొని వాళ్ళకి ఆ అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వడం మొదలుపెట్టిందే దాదాపు 75 ప్రాంతాల్లో మొదలుపెట్టారు రిజర్వేషన్. మాకు కూడా 50 ప్రాంతాలు స్టేట్ గవర్నమెంట్లో. కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ లేవు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏర్పడేటువంటి గ్రూప్ ఆఫ్ సివిల్ సర్వీస్ లో ఏమాత్రం రిజర్వేషన్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ పబ్లిక్ ఈ పిఎస్సి పబ్లిక్ అండర్టేకింగ్స్ లో కానీ అంటే ఈ మన స్టీల్ ప్లాంట్ అనుకుంటాం కదా, స్టీల్ ప్లాంట్ లో కానీ లేదా బిఎస్ఎన్ఎల్ కానీ ఈ బ్యాంకుల్లో కానీ రిజర్వేషన్ అనేది లేవు. అటువంటి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ అయితే 70-80 ప్రాంతాల్లో మాత్రమే అన్ని స్టేట్స్లో కొద్ది రిజర్వేషన్ ఇచ్చారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో రిజర్వేషన్ ఇవ్వలేదు. కొన్ని కోట్ల ఉద్యోగాలు అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడ్డా కానీ బీసీలకి ఒక్క సీటు కూడా రిజర్వేషన్ ప్రకారం ఇవ్వలేదు. కాకపోతే మరి బీసీ రిజర్వేషన్ ఎలా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ లో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ ఏదైతే రిజర్వేషన్ డిజైన్ చేశాడో ఆ తర్వాత మరి బీసీ కమిషన్ వేసి కాకకాల కమిషన్ వేసి ఆ రిపోర్ట్ పక్కన పెట్టేసి అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం దాల్చింది. దాని గురించి పట్టించుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ గురించి పట్టించుకోలేదు. స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చేటువంటి వాళ్ళ వరకు మీరు ఇచ్చుకోండి అని చెప్పి గమని కూర్చోవాలి. అప్పుడు 1978లో ఈ దేశంలో జనతా ప్రభుత్వం వచ్చింది. జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా ఇది బయటికి తీసి బీసీ కమిషన్ 347 ఆర్టికల్ అనేటువంటిది మళ్ళీ వదిలేశారు. బీసీ కమిషన్ అప్పటి నుంచి వేయలేదు. కాబట్టి మనం బీసీ కమిషన్ వేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పింది. కాబట్టి జనతా ప్రభుత్వం జనతా పార్టీ మళ్ళీ బీసీ కమిషన్ ఒకటి వేసింది. అదే మండల్ కమిషన్. దాని పేరు మండల్ కమిషన్. మండల్ అనేటువంటి ఒక అతన్ని మంచి సామాజికవేత్త బీసీ కులాలకు సంబంధించిన ఆయన్ని వేసి మరి దీన్ని మా బీసీలకి ఏదైతే మళ్ళా
పరిశీలన చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఈ మండల కమిషన్ అనేటువంటి ఆయన మళ్ళా రిపోర్ట్ తయారు చేసి మళ్ళా 78లో మొదలుపెట్టి 80 కల్లా ఆయన రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ పార్లమెంట్కి ఇచ్చారు. పార్లమెంట్కి ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జనతా ప్రభుత్వం 2 సంవత్సరాలే ఉంది. ఆ 2 సంవత్సరాల్లో ఈయన పూర్తి చేశాడు. మరి మండల కమిషన్ సిఫార్సులు తీసుకొచ్చి పెట్టాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రాజీవ్ గాంధీ ఏమవుతాడంటే ఈ బీసీ కమిషన్ వేశాడు, మండల కమిషన్ సిఫార్సులు అనేటువంటి వచ్చినాయి, మరి బీసీలుగా ఏదో చేయాలని చెప్పేసి అంటున్నాడు. మరి పార్లమెంట్లో పెట్టారు. మరి దీని గురించి మరి ఇంప్లిమెంట్ చేయాలంటే నేను అవన్నీ ఇంప్లిమెంట్ చేయను, ఈ కుల సమస్యనే పట్టించుకోను, కులాలు అనేటువంటి కుంపటిని కల్పించను. ఇది ఒక పురుగుల డబ్బా లాంటిది. బీసీ కమిషన్ అనేటువంటిది ఒక పురుగుల డబ్బా లాంటిది. ఈ కులగండ అనేటువంటి పురుగుల డబ్బా లాంటిది. దాన్ని నేను కొట్టుకోనని చెప్పేసి మరి రాజీవ్ గాంధీ ఆ రోజున ప్రకటించాడు. వర్ధిల్లాలి